అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ కు సంబంధించి అనిల్ అంబానీ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరవుతారు. ఈ విషయంలో అన్ని ఏజెన్సీలకు అనిల్ పూర్తి సహకారం అందిస్తారని రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆర్కామ్ అనిల్ అంబానీలు నిధుల దుర్వినియోగం చేశారని, దానివల్ల 2,929 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్బీఐ ఆరోపించిన తర్వాత సీబీఐ ఒక ఫిర్యాదును నమోదు చేసింది. గత ఏడాది జూన్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది. దీంతో ఆర్కామ్ కార్యాలయాలు, అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ కు సంబంధించి అనిల్ అంబానీ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరవుతారు. ఈ విషయంలో అన్ని ఏజెన్సీలకు అనిల్ పూర్తి సహకారం అందిస్తారని రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆర్కామ్ అనిల్ అంబానీలు నిధులు దుర్వినియోగం చేశారని, దానివల్ల 2,929 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్బీఐ ఆరోపించిన తర్వాత సీబీఐ ఒక ఫిర్యాదు నమోదు చేసింది. గత ఏడాది జూన్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది. దీంతో ఆర్కామ్ కార్యాలయాలు, అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.